ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయంలో దేవుని లేఖనం ధ్యానించుకోవడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఒక పాట ఆలకించి దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. ధీరుడయుంటిని దయతో తలచితి, దేవరా నిన్నే స్తుతింతున్, దేవరా నిన్నే స్తుతింతున్. దీనుడయుంటిని దయతో తలచితి, దేవరా నిన్నే స్తుతింతున్, దేవరా నిన్నే స్తుతింతున్. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. బలహీనుడననుచు త్రోయక నన్ను బలమిచ్చి బ్రోచితివే, బలమిచ్చి బ్రోచితివే. బలహీనుడననుచు త్రోయక నన్ను బలమిచ్చి బ్రోచితివే, బలమిచ్చి బ్రోచితివే. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. పాపము చేత మృతి పొందియుంటిని, కృపచే రక్షించితివి, కృపచే రక్షించితివి. పాపము చేత మృతి పొందియుంటిని, కృపచే రక్షించితివి, కృపచే రక్షించితివి. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. నాకై మరణించి నాకై బ్రతికితి, మరలా నాకై వత్తువు, మరలా నాకై వత్తువు. నాకై మరణ
మరణించి నాకై బ్రతికితి, మరలా నాకై వస్తువు, మరలా నాకై వస్తువు. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం. ఎన్నెన్నో మేళలు చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. ప్రైజ్ ది లార్డ్. 119వ కీర్తన 9వ వచనం ధ్యానం చేసుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. Wherewithal shall a young man cleanse his way? By taking heed thereto according to thy word. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేస్తున్న మాట మన నడత శుద్ధిపరచబడడం, మన నడతలు శుద్ధిపరచుకొనడం. ఈ ఉదయకాలానికి మనం ధ్యానం చేసుకునే పాయింట్ ఏంటంటే, దేవుని భయం చేత మన నడతలు శుద్ధిపరచబడతాయి. దేవుని భయం చేత మన నడతలు శుద్ధిపరచబడతాయి. ఫర్ అ బెస్ట్ ఎగ్జాంపుల్, లెట్స్ టర్న్ అవర్ అటెన్షన్ టు లైఫ్ ఆఫ్ జోసెఫ్, టు ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనంలో, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. ఈ వచనంలో యోసేపు తన జీవితమును గురించి అంతటి భయంకరమైన శోధనలో, శ్రమలో, తనను శ్రమ పెట్టిన వారు తన ఎదుట ఉండగా, తనను బాధ పెట్టిన వారు, తన యవ్వనాన్ని, తన జీవితాన్ని చంపివేసిన వారు, తన ప్రాణానికి కీడు హాని తలపెట్టిన వారు తన ఎదుటికి రాగా, యోసేపు వారితో ఈ మాట మాట్లాడుతున్నాడు. యోసేపు ఈ మాట మాట్లాడుతున్నాడు, నేను దేవునికి భయపడువాడను. ఇంకా తనెవరో తన గురించి తన అన్నదమ్ములకు తెలియపరచుకొనలేదు, కానీ దానికి ముందు వారితో యోసేపు మాట్లాడుతున్నాడు, ఐ ఫియర్ ద లార్డ్. ఓవరాల్గా ఈ మాట యోసేపు ఉన్న సిచ్యువేషన్లో, యోసేపు ఫేస్ చేస్తున్న పరిస్థితులలో ఈ మాట మాట్లాడడం, దట్స్ నాట్ ఈజీ అండ్ నాట్ ఎవ్రీ వన్ కెన్ ప్రొనౌన్స్ దిస్ టెస్టిమెంట్. ఇది యోసేపు తన ప్రవర్తన అంతటిలో, పోతిఫరు భార్య ఇబ్బంది పెట్టినప్పుడు, తనకు అపనింద వేసి తన మీద దోషం మోపి తనను జైలు పాలు చేసినప్పుడు, 13 సంవత్సరాలు ఆ అన్య దేశంలో, ఐగుప్తు దేశంలో చిత్రహింసలకు గురయ్యి, బానిసత్వానికి, చిత్రహింసలకు అలవాటు పడిపోయి, తన ప్రాణం, ఆత్మ, దేహం ఏ రేంజ్లో, ఏ విధంగా నలిగిపోయి ఉంటుందో మనం చెప్పగలం. ఏ విధంగా నలిగిపోయి ఉంటుందో, ఏ విధంగా విసుగుదల వచ్చి ఉంటుందో మనం చెప్పగలం. కానీ తన ఎండ్ అంటే తను రాజు అయిపోయాడు, సింహాసనం మీద ఏలుబడి చేస్తున్నాడు. ఈ టైంలో తన సహోదరులు తన ఎదుటికి రాగా యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను. అండ్ ఇఫ్ వీ థింక్ దిస్ వర్డ్, దట్ ఈ వచనంలో
ఈ యోసేపు తనకు రోల్ మోడల్గా ఎవరిని పెట్టుకున్నాడు అని అంటే, యోసేపు తండ్రి యాకోబు కదా, యాకోబు తండ్రి అయిన ఇస్సాకును, ఇస్సాకు తండ్రి అయిన అబ్రహామును మాదిరిగా పెట్టుకున్నాడు. కాండము 24వ అధ్యాయము 39-40 వచనంలో అబ్రహాము మాట్లాడుతున్నాడు. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపుతాడు. ఇదే మాట యాకోబు కూడా మాట్లాడతాడు. నేను ఎవని సన్నిధిని జీవించుచున్నానో, నేను ఎవని ఎదుట నడుచుచూ వచ్చానో ఆ దేవుడు నీకు తోడై ఉంటాడు. 48వ అధ్యాయం ఆదికాండము 15వ వచనం. నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. వీరికి ఈ యాన్సెస్ట్రల్, ఈ పితరులకు ఒక అలవాటు ఉండింది. ఏంటి ఆ అలవాటు అని అంటే దేవుని ఎదుట నడవడం. ఇది అబ్రహాము నేర్పించాడు వారికి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు నేర్పించాడు, యాకోబుకు నేర్పించాడు, యోసేపుకు నేర్పించాడు, యోసేపు సంతతికి కూడా నేర్పించాడు. 18వ అధ్యాయంలో దేవుడే అబ్రహామును గురించి ఈ మాట మాట్లాడుతున్నారు. 18వ అధ్యాయం 19వ వచనం. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతని ఎరిగి ఉన్నాను. ఐ నో that Abraham will teach all of these things. What I have taught him, he will teach them to all of his generations. తన పిల్లలకు నేర్పుతాడని, ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు. ఈ భయములో నడిపింపబడుతూ ఉన్నాడు యోసేపు. దేవుని ఎదుట నడుచుకుంటూ ఉన్నాడు యోసేపు. అంతటి శ్రమలు, అంతటి మానసికంగా శారీరకంగా. అంటారు కదా, శరీరంతో ఎంత బాధైనా అనుభవించవచ్చు కానీ మానసికంగా బాధని, రవ్వంత బాధైనా తట్టుకోలేము అని. యోసేపుకు అన్ని విధాలుగా, అన్ని వైపు నుండి శ్రమలు వచ్చినాయి. కానీ దేవుడు యోసేపును పరీక్షిస్తూ ఉన్నాడు. ప్లస్ యోసేపు కూడా తన తాతయ్య అయిన అబ్రహాము ఎలాగ దేవుని ఎదుట నడవటం అలవర్చుకున్నాడో, ఆ తాత నేర్పిన ఆ స్వభావంలోనే తను ఏం చేసిన ఆలోచన, తలంపు, మాటలు అన్నీ కూడా దేవుని ఎదుట భయముతో నడవటం నేర్చుకున్నాడు. ఆ భయం చేత తన నడతలు శుద్ధిపరచబడ్డాయి. ఆ శ్రమలన్నింటి తరువాత ఫరోకు కళ వస్తుంది. ఫరోకు కళ వచ్చినప్పుడు ఆ కళ భావం చెప్తాడు యోసేపు. అప్పుడు ఫరో అంటాడు, ఇతని వలే దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? 41వ అధ్యాయం 38వ వచనం. కొంతమంది అంటారు, నా కొడుకు పడినంత బాధలు భూమి మీద ఎవరు పడరండి, నేను పడినంత శ్రమ భూమి మీద ఎవరు పడరండి అని అంటారు. కానీ ఇక్కడ యోసేపు పొందిన సాక్ష్యం అలాంటిది కాదు. అసలు ఇలాంటి వ్యక్తిని ఎవరైనా చూసారా? ఇంత శ్రమలు పడిన వ్యక్తిని చూసారా? అన్య దేశంలో పరాయి దేశంలో దాసత్వం అనుభవిస్తూ కూడా ఎంత జ్ఞానంగా ఉన్నాడు అని యోసేపు యొక్క ఒంటరితనాన్ని ఎత్తి చూపించి పొగిడినట్లుగా కనబడట్లేదు ఇక్కడ. కానీ యోసేపు పొందిన సాక్ష్యం ఏంటంటే ఆ క్రషింగ్, ఆ సఫరింగ్స్, ఆ బాధలు, అఫ్లిక్షన్స్, ఆ సర్కమ్స్టాన్సెస్ అన్నింటిలో కూడా వాటన్నింటినీ తీసివేయగా అట్ ద లాస్ట్ మూమెంట్ యోసేపు పొందిన సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుని చేత కాదు, బయట ఉన్న అన్యుల చేత యోసేపు పొందిన సాక్ష్యం, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఇంతటి ప్రవర్తన, ఇంతటి పరిశుద్ధమైన పవిత్రమైన నడత, ప్రవర్తన ఎలాగొచ్చింది యోసేపుకు అనంటే దేవుని భయము చేత. ప్రియులారా, ఒక మాట మనం గమనించాలి. అదేంటంటే శరీరానుసారమైన మనస్సు మనలను లోకానికి, శరీరానికి బానిసనిగా చేసి నిత్య దాసత్వంలోనికి మనల్ని ముంచివేస్తుంది. శరీరానుసారమైన మనస్సు నిత్య దాసత్వంలో ముంచివేస్తుంది.
అవును, ఆటోమేటిక్గా మనం బానిసలు అయిపోతాం. ఒకసారి ఏదైనా శరీరానుసారమైన ప్రేరేపణకు లోబడ్డామా, అండ్ వీ హ్యావ్ టు గో ఆన్. అది అంటారు కదా, ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని నిలబెట్టడానికి 1000 అబద్ధాలు ఆడాలని. ఇది కూడా అంతే. ఒక శరీరానుసారమైన తలంపుకు చోటిచ్చావా, ఆ ఆ తలంపుని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి కానీ, నో 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 అది నాకొచ్చింది కాదని చెప్పడానికి కానీ, దేవుని ఎదుట నువ్వు రైట్ అని నిరూపించుకోవడానికి కానీ, ప్రజల ఎదుట నువ్వు రైట్ అని నిరూపించుకోవడానికి కానీ, ఆ చిన్న శరీరానుసారమైన తలంపును తప్పించడానికి కొన్ని వేల కొలది మాటలు మాట్లాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి తెలియకుండా మనమే ఆ బానిసత్వంలో, దాసత్వంలో మునిగిపోతాం. అది బయటకు రాలేని ఊబి అన్నమాట. కానీ దైవ సంబంధమైన భయం ఏం చేస్తుందో తెలుసా? దైవ సంబంధమైన దేవుని అందలి భయము మనలో స్వాతంత్రాన్ని కలిగజేస్తుంది. మనము స్వతంత్రులంగా ఉంటాం. దేవుని అందలి భయము నీలో స్వాతంత్రం కలుగజేస్తుంది. నీ క్రియలు నువ్వు బలవంతంగా గాక స్వతంత్రంగా చేస్తావు. 17వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు దేవుడు, నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకో అని. అంటే అప్పటికి ఇంకా ఇస్సాకు పుట్టలేదు. 99వ ఏట. ఆ తర్వాత ఇస్సాకు పుట్టిన తరువాత ఒక యవన ప్రాయంలో దహన బలిగా అర్పింపబడిన తరువాత ఇస్సాకుకు వివాహం చేయడానికి, భార్యను వెతకడానికి అబ్రహాము తన దాసుడైన ఎలియేజరుని పంపినప్పుడు ఆ ఎలియేజరుతో కూడా అబ్రహాం చెప్పే మాట అదే. ప్రారంభంలో మనం చదివిన మాట అదే, నేను ఎవని ఎదుట నడుచుచున్నానో, నేను ఎవని సన్నిధిలో జీవిస్తున్నానో ఆ యెహోవా, ఆ దేవుడు. ఆ భయం ఎంతవరకు వెళ్ళిందో చూడండి. ఈ ఎలియేజరు కూడా రిబ్కాను వెతకడానికి వెళ్ళినప్పుడు అబ్రహాము తన దేవునికి ఎలా భయపడేవాడో, తన దేవుడు అబ్రహాంని ఎలా దీవించాడో ఆ విషయం అంతా కూడా రిబ్కా తండ్రి అయిన బెతూయేలుతో చెప్తున్నాడు. నా యజమానుడైన అబ్రహాం దేవుని ఎదుట నడిచాడు. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని ఎదుట నడిచినప్పుడు దేవుని భయము వలన మన క్రియలు, మన నడత, మన ప్రవర్తన శుద్ధిపరచబడుతుంది. దేవుని భయమే నిన్ను నన్ను కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. ప్రభు సహాయపడతారు. మన ప్రవర్తన దేవుని ఎదుట ఉండునట్లు కాపాడుకుందాం. మన నడతలు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నడిచినట్లు కాపాడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకటిలో దీవించునుగాక. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a great and blessed day. Amen. Amen.